ఈరోజు ముల్లంగి ఆకుతో పాటు ఫ్రై చేద్దామండి. ఎప్పుడైనా సరే మీరు ఆకు తీసేసి కొనొద్దు, ఆకుతో పాటే కొనండి. ఆ ముల్లంగి ఆకుని శుభ్రంగా తరుక్కొని కడుక్కొని ఈ ముల్లంగిని పీలర్తో మొత్తం అంతా పెచ్చులు తీసేయాలన్నమాట. తీసేసి చక్రాల్లాగా కోసుకోవాలి, రౌండ్ గా చక్రాల్లాగా కోసుకోవాలి. ఇవి కూడా ఆకులు సన్నగా తరుక్కొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంతకు ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు యాజ్ ఇట్ ఈస్ గా పోపులు ఎలా వేస్తాం అంతే. ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేగనిచ్చి ఈ ముల్లంగి దుంపలు ఉంటాయి కదా, చక్రాలకు కోసుకునేవి, వీటిని ఆకుతో పాటు వేసేయాలి. అది మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. ఇంత నిండా వచ్చింది కదా, తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దాం, ఒక పావు టీ స్పూన్, ఎందుకంటే కూర తగ్గుతుంది కదా, అందుకే మళ్ళీ పావు టీ స్పూన్ ఉప్పు. అంతకన్నా ఎక్కువ వేస్తే తగ్గిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు కింద మీద కలుపుకొని ఒక మూత పెట్టి మూత మీద నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే ఈ ఆవిరికి అది మగ్గుతుంది అనమాట. చూసారా ఎంత తగ్గిపోయిందో, అసలు ఇట్టే ఉడికిపోతుందండి ముల్లంగి దుంప. ఇది అసలు ఎంత మంచిదంటే మీకు తేలు జెర్రీ కుట్టినా గానీ విషం ఎక్కదు, అంత మంచి కూర ఇది. ఆకుతో పాటు తినాలి, అప్పుడే మంచి విటమిన్స్ అన్ని ఎక్కుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.